Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈ సెషన్లో ఎనిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్రీ, సెరికల్చర్ టాపిక్స్ని మనం చూద్దాం. ఇప్పటి వరకు చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా చాప్టర్ 5లో మెజారిటీ పోర్షన్స్ని మనం చూసాము. ఈ టాపిక్తో ఈ డిస్కషన్తో కంప్లీట్గా చాప్టర్ 5 కూడా అయిపోతూ ఉంటుంది. ప్లీజ్ డు వాచ్ ద ఎర్లియర్ వీడియోస్ యాజ్ వెల్. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లోనే మనకి పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎనిమల్ హస్బెండరీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ? ఎనిమల్ హస్బెండరీ రెఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ రీరింగ్ ఆఫ్ ఎనిమల్స్ ఫర్ దేర్ ఎకనామిక్ వాల్యూ. వాటి యొక్క ఎకనామిక్ వాల్యూ వల్ల ఏవైతే ఎనిమల్స్ని మనం పెంచుతున్నామో ఆ యాక్టివిటీస్ని ఎనిమల్ హస్బెండరీ అనడం జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏమేమి వస్తాయి? బఫెల్లోస్ కవర్ అవుతూ ఉంటాయి, కౌస్, ఆక్సెన్స్, అదేవిధంగా షీప్, పౌల్ట్రీ అండ్ పిగ్స్. సో వీటి యొక్క రీరింగ్ వల్ల ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. బఫెలో ద్వారా మిల్క్ వస్తుంది, మీట్ వస్తుంది, కౌస్ మిల్క్ రావడం జరుగుతూ ఉంటుంది. షీప్ ద్వారా ఊల్ వస్తుంది, ఈవెన్ మీట్ వస్తుంది, మిల్క్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. పౌల్ట్రీ ద్వారా ఎగ్స్ అండ్ మీట్ రావడం జరుగుతుంది. పిగ్స్ కూడా మీట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎకనామిక్ యాక్టివిటీస్ కోసం ఒక ఎనిమల్ని మనం పెంచినట్లయితే దాన్ని ఎనిమల్ హస్బెండరీ లాగా చూస్తాం. అగ్రికల్చర్లో ఎనిమల్ హస్బెండరీ అనేది ఒక పార్ట్గా ఉంటూ వస్తూ ఉంది. సో వాట్ ఆర్ ద కీ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద లైఫ్ స్టాక్స్? లైఫ్ స్టాక్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి? న్యూట్రియంట్ రిచ్ ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మిల్క్ అయినా, మీట్ అయినా, ఎగ్స్ అయినా కూడా మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎనిమల్ ప్రోటీన్స్, రైట్? అదేవిధంగా డ్రాఫ్ట్ పవర్ అనేది నార్మల్గా ఫార్మ్ మెకనైజేషన్ అనేది తక్కువగా ఉన్న ఏరియాస్లో ట్రాక్టర్స్కి బదులుగా ఈ లైఫ్ స్టాక్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి వాడడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి నాగలితో దున్నడానికి, ఎద్దుల బండి వంటివి లాగడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీస్ ఆర్ వెరీ క్రిటికల్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. వారి దగ్గర ఫార్మ్ మెకనైజేషన్స్కి కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు కాబట్టి వీటిని లైఫ్ స్టాక్ని అగ్రికల్చర్ యాక్టివిటీస్కి వాడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఏవైతే ఈ లైఫ్ స్టాక్ యొక్క ఎక్స్క్రీటా ఉంటుందో దానిని ఆర్గానిక్ ఫర్టిలైజర్గా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మాన్యూర్గా, అదేవిధంగా డొమెస్టిక్ ఫ్యూయల్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ లైఫ్ స్టాక్ యాక్టివిటీస్ అనేది ఎకనామిక్ బఫర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. నార్మల్గా క్రాప్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఒక రకమైన బఫర్ లాగా వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటాయి. ఎకనామిక్ బఫర్ని, ఒక కుషన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూజువల్లీ ఈ లైఫ్ స్టాక్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉమెన్ లెడ్గా ఉంటాయి, ఉమెన్ చేత ఎక్కువగా చేయబడుతూ ఉంటాయి. సో ఫోడర్ కలెక్షన్స్ అయినా, ఫీడింగ్ అయినా కూడా, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మిల్క్స్ అయినా కూడా ఇటువంటివి ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్కి దారితీయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది హైగా ఉంటుంది. నార్మల్గా రెగ్యులర్ ట్రెడిషనల్ క్రాప్స్తో చూసినప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి వచ్చే రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈస్ వెరీ హై ఆన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ కంపేర్డ్ టు ద ట్రెడిషనల్ అగ్రికల్చరల్ ఫార్మింగ్. ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేట్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా ట్రెడిషనల్ అగ్రికల్చర్ అనేది సీజనల్ ఎంప్లాయ్మెంట్ని చేస్తూ ఉంటుంది. సోయింగ్ సీజన్లో ఆర్ హార్వెస్టింగ్ సీజన్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉంటుంది. మిగిలిన టైంలో డ్రై పీరియడ్ అనేది ఉంటుంది. కానీ లైఫ్ స్టాక్ రీరింగ్ అనేది, అనిమల్ హస్బెండరీ అనేది కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మైగ్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాకి అగ్రికల్చరల్ డిసీజెస్ వల్ల ఎక్కువగా మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మైగ్రేషన్ని కూడా తగ్గించడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా రూరల్ ఎకానమీని బలోపేతం చేస్తూ ఉంటుంది, రైట్? సో దెర్ ఆర్ సమ్ అచీవ్మెంట్స్ ఇన్ 2022-23. ఇక్కడ ఇయర్ని చూడండి, ఖచ్చితంగా 2022-23 గురించి ఇవ్వడం జరిగింది. అన్లైక్ 23-24 డేటా అనేది కాదు, 22-23 డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఎగ్ ప్రొడక్షన్ ఎంత ఉంది? 2784.98 క్రోర్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేసింది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఓవరాల్గా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అనదర్ థింగ్ ఈస్ మీట్ ప్రొడక్షన్. మీట్ ప్రొడక్షన్లో ఎంత ఉంది? మీట్ ప్రొడక్షన్ ఓవరాల్గా 10.94 lakh మెట్రిక్ టన్స్గా ఉంది. అండ్ ఇట్ ర్యాంక్స్ 4th ఇన్ ద లిస్ట్. వాట్ ఆర్ ద అదర్ 3 టాప్లో ఉన్నవి ఏంటి? ఏమేమి ఉన్నాయి? వెస్ట్ బెంగాల్ ఉంటుంది, యూపీ ఉంటుంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంటుంది. అండ్ 4th ప్లేస్లో ఏపీ ఉంది, 5th ప్లేస్లో తెలంగాణ ఉంది, రైట్? ఇది 2022-23. 2023కి మారింది. 23-24లో ఏపీ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్కి వెళ్ళడం జరిగింది విత్ మైన్యూట్ చేంజెస్ ఇన్ ద ప్రొడక్షన్, రైట్? సో మనకి ఇక్కడ డేటా అనేది ఏ ఇయర్కి అడుగుతున్నారో కూడా అబ్జర్వ్ చేయండి. డేటా అనేది ఏ ఇయర్కి అడుగుతున్నారో కూడా చూడండి. ఏపీ వచ్చేసి 4th ప్లేస్లో ఉంది మీట్ ప్రొడక్షన్లో. అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్లో 154.48 lakh మెట్రిక్ టన్స్తో మిల్క్ అనేది 5th ప్రొడక్షన్లో ఉంది, 5th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది.
రైట్. సో నోటబుల్ లైవ్ స్టాక్ బ్రీడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నోటబుల్ లైవ్ స్టాక్ బ్రీడ్స్ ఏవేవి ఉన్నాయి? మనకందరికీ తెలుసు ఒంగోలు గిత్త, ఇది ఫేమస్ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్. అదేవిధంగా పుంగనూరు, ఇట్ ఈస్ నోన్ ఫర్ డ్వార్ఫ్ క్యాటిల్ బ్రీడ్. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ అడాప్టబిలిటీ అండ్ హై మిల్క్ ఈల్డ్. ఇది చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ హై మిల్క్ ఈల్డ్. బఫెలో, గోదావరి బఫెలోస్, దే ఆర్ వాల్యూడ్ ఫర్ హై మిల్క్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ యాజ్ వెల్. షిప్స్ విషయానికి వస్తే నెల్లూరు షిప్స్ ఆర్ నోన్ ఫర్ మిల్క్ మీట్ క్వాలిటీ అండ్ అడాప్టబిలిటీ టు ద ఎరిడ్ రీజన్. ఎరిడ్ రీజన్స్ అంటే ఏంటి? ఎక్కడైతే వర్షాపాతం 25 సెంటీమీటర్స్ కంటే తక్కువగా పడుతుందో అటువంటి రీజన్స్ని ఎరిడ్ రీజన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. పౌల్ట్రీ పరంగా చూసినప్పుడు ఎసీల్ ట్రెడిషన్. సో ఎసీల్ ఏదైతే వెరైటీ ఉంటుందో ఇట్స్ నోన్ ఫర్ ఇట్ హార్డీనెస్, అండ్ సంక్రాంతి సీజన్లో వీటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు కోళ్ళ పందాలకు వాడే వాటిని ఇదే వెరైటీని వాడడం జరుగుతూ ఉంటుంది. దే ఆర్ ఆల్సో నోన్ ఫర్ హై క్వాలిటీ మీట్. అండ్ ఓవరాల్గా లైఫ్ స్టాక్స్కి ఒక సెన్సెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. 2019లో సెన్సెస్ జరిగింది. ఇది 20th సచ్ ఎ సిరీస్. ఎర్లియర్ ముందు ఎప్పుడు జరిగింది? 2012లో జరిగింది. అది 19th లైఫ్ స్టాక్ సెన్సెస్. గుర్తుపెట్టుకోండి, 20th సెన్సెస్. ఓవరాల్గా ఎంత వేరియేషన్స్ వచ్చాయి క్యాటిల్లో? క్యాటిల్ అనేది ఓవరాల్గా తగ్గింది. ఇట్స్ మైన్యూట్ చేంజెస్ అనేది వచ్చాయి. బఫెలోలో కూడా సేమ్ ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం, తగ్గింది. షీప్ పెరిగింది, గోట్ పెరిగింది. సో ఓవరాల్గా మీట్ ఎక్స్పోర్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. పిగ్స్ కూడా తగ్గుతూ వచ్చింది, పిగ్స్ రీడింగ్ కూడా. పౌల్ట్రీ చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది. పౌల్ట్రీ అనేది చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది. ఓవరాల్గా మనకు ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఏవేవి తగ్గాయి, ఏవేవి పెరిగాయి అనేది ఇంపార్టెంట్. ఏవేవి తగ్గాయి, ఏవేవి పెరిగాయి అనేది చూసుకోండి, అది ఇంపార్టెంట్, రైట్? సో అనదర్ థింగ్ ఈస్ రైతు భరోసా కేంద్రాలు. ప్రీవియస్ క్లాస్లో చూసాము, దే ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ఫర్ ద ఫార్మింగ్ యాక్టివిటీస్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్. అదేవిధంగా ఇక్కడ కూడా ఎనిమల్ హస్బెండరీకి కూడా ఇవి వన్ స్టాప్ డెస్టినేషన్గా పనిచేస్తూ ఉంటాయి. లైఫ్ స్టాక్ ఓనర్స్కి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ని, అన్ని ఫెసిలిటీస్ని ఇవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అవ్వచ్చు, నాలెడ్జ్ డిసెమినేషన్ అవ్వచ్చు, అదేవిధంగా క్వాలిటీ ఇన్పుట్స్ని కూడా ఇవి అందించడం జరుగుతూ ఉంటుంది. థస్ దే ఎన్ష్యూర్ ద ఓవరాల్ వెల్ఫేర్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద లైఫ్ స్టాక్ సెక్టర్స్ అలాంగ్ విత్ ద అగ్రికల్చరల్ యాక్టివిటీస్, రైట్? సో కీ ఫీచర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఆర్బీకేస్ ఎస్టాబ్లిష్ చేశారు? 10,606 ఆర్బీకేస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇందులో వర్కింగ్ చేయడం కాను 9,884 ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ని రిక్రూట్మెంట్ కోసం అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఎంతమంది రిక్రూట్ అయ్యారు? 6,542 మెంబర్స్ రిక్రూట్ అవ్వడం జరిగింది. వీళ్ళని సపోర్ట్ చేయడానికి కొంతమంది పారాబిట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఆర్బీకేస్ ఎన్ని ఉన్నాయి అది ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ పశు విజ్ఞాన బడి కూడా నడుస్తూ ఉంది. పొలం బడికి ప్యారలల్గా పశు విజ్ఞాన బడి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. టు ఎన్హాన్స్ దేర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ని పెంచడానికి, లైవ్ స్టాక్ ఫార్మింగ్ యాక్టివిటీస్ మీద వారి యొక్క నాలెడ్జ్ని, స్కిల్ సెట్ని పెంచడానికి ఈ వీక్లీ సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా 4.88 ఫార్మర్స్ ట్రైనింగ్ చేయబడ్డారు. అదేవిధంగా ఆర్బీకే ఛానల్ అనేది యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. ఇదే పాడి పొలం ఛానల్ అని ఉంటుంది. పాడి పొలం బడి ఛానల్ అని ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఒక ఆర్బీకే ఛానల్ అనేది కూడా వీళ్ళు రన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదర్ సపోర్టివ్ సర్వీసెస్ ఏమేమి ఇచ్చారు? హెల్త్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎందుకు? హెల్త్ ట్రాకింగ్ చేయడం కోసం. ట్యాగింగ్ అండ్ రీట్యాగింగ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లైఫ్ స్టాక్. ఈవెన్ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది ఇక్కడ ఆర్బీకే లెవెల్లో మంత్లీగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫార్డర్ అవైలబిలిటీ అసెస్మెంట్ అనేది సీజనల్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫార్డర్ వచ్చేసి సీజనల్గా చేస్తున్నారు, లైఫ్ స్టాక్ వచ్చేసి మంత్లీ చేస్తున్నారు ఆర్బీకే లెవెల్లో. అండ్ అదేవిధంగా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మనకు తెలుసు కదా, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసం మనకు లోన్స్ ఇవ్వడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఎంతమందిని ఇచ్చారు, ఎన్ని కార్డ్స్ ఇచ్చారు? 2,902 కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి, రైట్? సో ఎవరైతే చేయూత, ఆసరా ప్రోగ్రామ్స్ కింద లైవ్ స్టాక్ యూనిట్స్ ఉన్నాయో వారి యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఈ కార్డ్స్ని తీసుకురావడం జరిగింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఫర్ ఫీడింగ్, బ్రీడింగ్, హెల్త్ కేర్ అండ్ ఫార్డర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. మనకు కావాల్సింది ఎంత అంటే మ్యాక్సిమం ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు. 1.6 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది పర్ కార్డ్ వచ్చేసి 1.6 lakhs రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైమ్లీ పేమెంట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంటుంది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఎస్ఎల్బీసీస్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. కొన్ని బ్యాంకర్స్ అనేవి కన్సార్టియంగా ఏర్పాటు అయ్యి అవి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ దీన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి వరల్డ్ బ్యాంక్ కానీ నాబార్డ్ కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అనేది వీటిని సపోర్ట్ చేస్తూ ఉంది, రైట్?
అదేవిధంగా పశు బీమా పథకం, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇన్సూరెన్స్ ఎందుకోసం? ఎప్పుడైనా లైవ్ స్టాక్ అనేది అన్‌టైమ్‌లీ డెత్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఫార్మర్స్ మీద పడకుండా ఉండడం కోసం, అండ్ అదేవిధంగా క్విక్ సెటిల్మెంట్స్ ఆఫ్ క్లెయిమ్ కోసం ఈ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఎటువంటి డెత్ రిపోర్ట్ అయినప్పుడు 15 రోజుల్లో వితిన్ 15 డేస్‌లో డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన 15 డేస్‌లో వారికి మనీ అనేది క్లెయిమ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్‌లో స్ట్రక్చర్ అనేది ఉంది. ఇక్కడ కాస్ట్ అనేది, ఇన్సూరెన్స్ కాస్ట్ అనేది బీపీఎల్, ఎస్సీ, ఎస్టీ ఫ్యామిలీస్‌కి ఒక విధంగా, ఏపీఎల్ ఫ్యామిలీస్‌కి ఒక విధంగా ఉంది. సో, బీపీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 40% అనేది సెంట్రల్ షేర్‌గా ఉంటుంది. 40% అనేది స్టేట్ షేర్‌గా ఉంది. రిమైనింగ్ 20% అనేది బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో పర్సన్, వాళ్ళు పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇన్సూరెన్స్‌కి. ఏపీఎల్ కేటగిరీలో 25% వచ్చేసి సెంట్రల్ పే చేస్తూ ఉంది. అండ్ 25% వచ్చేసి స్టేట్ పే చేస్తుంది. 50% వచ్చేసి బెనిఫిషియరీ పే చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే డేట్స్ ఆర్ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం కాంట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్. చాలా ట్రివియల్ డేటా ఉంది, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అడ్రస్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈ డేటాని, మైన్యూట్ డేటాని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎనిమల్ ఫీడ్ యాక్ట్, ఇక్కడ ఇయర్ అనేది ఇంపార్టెంట్. ఈ యాక్ట్ తీసుకొచ్చిన ఇయర్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. రూల్స్ వచ్చేసి 2021లో రావడం జరిగింది. యాక్ట్ వచ్చేసి 2020లో రావడం జరిగింది. వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్? ఎనిమల్ ఫీడ్ అని అంటున్నారు కదా, టు ద రెగ్యులేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, సేల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనిమల్ ఫీడ్. ఇంప్లిమెంటేషన్ని ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైనింగ్స్ బై స్మైల్ అండ్ అదర్ వన్ ఈస్ విబిఆర్ఐ అనేది ఇన్స్టిట్యూషన్. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్తో వీటిని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది వచ్చేసి వెటర్నరీ బయోలాజిక్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది విజయవాడలో ఉంటుంది. సో కీ స్టాటిస్టిక్స్ ఏమున్నాయి? ఎంతమందికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది? 1680 ఎనిమల్ ఫీడ్ బిజినెసెస్కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత ఫీ కలెక్ట్ చేశారో? 5.25 crore రూపీస్ని ఫీగా కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనిమల్ ఫీడ్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2020. రూల్స్ తీసుకొచ్చింది 21లో. మోస్ట్ ఆఫ్ ద యాక్ట్స్ ఏవైతే ఎనిమల్ హస్బెండరీ ఆర్ ఫిషరీస్కి సంబంధించినవి 2020లోనే ఎక్కువగా తీసుకురావడం జరిగింది. రైట్. సో సంచార పశు ఆరోగ్య సేవ, మొబైల్ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్స్, MAVCs. నార్మల్గా అంబులెన్సెస్లో క్లినిక్స్ని కూడా ఉంటాయి. అంబులేటరీ క్లినిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎన్ని లొకేషన్స్లో ఉన్నాయి? 340 లొకేషన్స్ని ప్రపోజ్ చేశారు, 2 per కాన్స్టిట్యుయెన్సీ. ఫేజ్ 1లో 175, ఫేజ్ 2లో 165 యూనిట్స్ని తీసుకురావడం జరిగింది. టు ప్రొవైడ్ డోర్ స్టెప్ వెటర్నరీ సర్వీసెస్, ట్రీట్మెంట్ ఆఫ్ సిక్ ఎనిమల్స్ అండ్ ఫర్టిలిటీ కేసెస్. ఒకవేళ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఏమైనా అయితే వాటిని పర్ఫామ్ చేయడం కోసం కూడా. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ సిక్ ఎనిమల్స్ టు ద వెటర్నరీ డిస్పెన్సరీస్ కోసం వీటిని తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ వచ్చేసి ఈ స్కీమ్ లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ ఫార్మ్ కౌ ఫార్మ్స్. లోకల్ బ్రీడ్ కన్జర్వేషన్ కౌ ఫార్మ్స్, ఏవైతే లోకల్ బ్రీడ్స్, ఏపీకి చెందిన లోకల్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడానికి కౌ ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేశీ కౌ ఫార్మింగ్ ఫర్ అఫోర్డబుల్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, వారి యొక్క హెల్త్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ని ఎన్ష్యూర్ చేయడం కోసం ఈ ఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. ఎన్ని ఫార్మ్స్ అలాంటివి ఉన్నాయి? 58 ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఏ ఇండిజినస్ బ్రీడ్స్ ఉన్నాయి? ఏపీలో గిర్ ఉంటుంది, షహిబాల్ ఉంటుంది, ఒంగోల్ అండ్ పొంగనీరు బ్రాండ్స్. ఏవైతే ఈ బ్రీడ్స్ ఉన్నాయో ఈ బ్రీడ్స్ని కన్జర్వ్ చేయడానికి ఇటువంటి ఫార్మ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఒక్కొక్క ఫామ్కి ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేశారు? 17.40 crore రూపీస్ని స్పెండ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సబ్సిడైజ్ స్కీమ్ని తీసుకొచ్చారు. 20 ఇండిజినస్ కౌస్ అండ్ 1 bull ఈస్ ప్రొవైడెడ్ టు ద ఫార్మర్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 30 lakhs. 30 lakhs కాస్ట్ గాను 20 ఇండిజినస్ బ్రీడ్స్ అండ్ ప్లస్ 1 bullని ఇవ్వడం జరిగింది. ఇందులో 15 lakhs అనేది సబ్సిడీ రూపంలో RKVY నుంచి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నుండి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి 9 lakh రూపీస్ అండ్ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ నుంచి 6 lakh రూపీస్ని కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా 30 lakhs అనేది ప్యాకేజ్ యొక్క మొత్తం అమౌంట్. సబ్సిడీ వచ్చేసి 15 lakhs, సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ ఏపీసీఓబి లోన్ వచ్చేసి 9 lakh రూపీస్ అండ్ జేఎల్జీ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 6 lakh రూపీస్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ బొవైన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ యాక్ట్ 2021. ఈ యాక్ట్ని 2021లో తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్? టు రెగ్యులేట్ ద బొవైన్ బ్రీడింగ్ యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ. ఏవైతే బ్రీడింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ బ్రీడింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా నార్మల్గా ఇన్సెమినేషన్ అనేది చేస్తూ ఉంటారు. వాటి యొక్క ఏ బ్రీడింగ్స్ అనేది వాడాలి, ఎటువంటి ప్రొడక్షన్ అనేది ఉండాలి, ఏ బొవైన్ సిఎంఎన్ని యూజ్ చేయాలనే దానికి ఈ యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఎక్కడ ఉంది? ఇది గుంటూరులో ఉంది. ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ లొకేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద యాక్టివిటీస్? ఫస్ట్ థింగ్ వచ్చి నేషనల్ వైడ్
ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ని ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏపీ లెవెల్లో ఇది కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే 50% ఏరియా కంటే కవరేజ్ ఏరియా కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేది 50% కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది డోర్ స్టెప్ డెలివరీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. తద్వారా జెనెటికలీ సుపీరియర్ మేల్ అండ్ ఫీమేల్ బొవైన్ బ్రీడ్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం అండ్ నెంబర్ ఆఫ్ కామింగ్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదా, దానికోసం కూడా ఇది తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఇప్పటివరకు ఎన్ని ఇన్సెమినేషన్ యాక్టివిటీస్ జరిగాయి? 67.25 lakh ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ యాక్టివిటీస్ అనేవి జరగడం జరిగింది. అదేవిధంగా నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఏపీ ఈ సెలెక్టెడ్ యాజ్ అ రీజనల్ సెంటర్ ఫర్ సదర్న్ ఏరియా. ఏదైతే సౌత్ ఇండియా ఏరియాకి ఏపీ అనేది ఈ రీజనల్ సెంటర్గా చూస్ చేయబడింది. అదేవిధంగా ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది రాష్ట్రీయ గోకుల్ మిషన్ని రన్ చేస్తుంది 2014 నుండి టు కన్జర్వ్ ద ఇండిజినస్ బ్రీడ్స్. దాంట్లో కూడా ఈ మిషన్ అనేది పార్ట్గా ఉంది. అండ్ గోపాల్ రత్న అవార్డ్స్, ముద్దపు ప్రసాద్ శ్రీకాకుళం డిస్టిక్ నుండి ముద్దపు ప్రసాద్ గారు బెస్ట్ ఏఐ టెక్నీషియన్గా థర్డ్ ర్యాంక్ని తీసుకోవడం జరిగింది. థర్డ్ ప్రైజ్ని తీసుకోవడం జరిగింది. గౌహటిలో జరిగాయి. ముద్దపు ప్రసాద్ పేరు అనేది ఇంపార్టెంట్, ముద్దపు ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది మన దగ్గర, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీస్. ఇది ఎక్కడ ఉంది? తిరుపతిలో ఉంది. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ పర్ఫార్మ్ హియర్? కొలాబరేషన్, టీటీడీతో కొలాబరేషన్ అవ్వడం ద్వారా ఇండిజినస్ బ్రీడ్ కన్జర్వేషన్కి చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అ పేటెంట్ ఫర్ బ్యాలెన్స్డ్ మినరల్ ఫీడ్ కాంపోజిషన్ టు ఎన్హాన్స్ ద డైరీ ప్రొడక్టివిటీ. పేటెంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఫీడింగ్ ఏదైతే ఉందో బ్యాలెన్స్డ్ ఫీడింగ్ కాంపోజిషన్కి ఇది డిజైన్ చేసిన ఫీడింగ్కి పేటెంట్ అనేది కూడా రావడం జరిగింది. అండ్ ఇట్స్ నోన్ ఫర్ బ్రీడింగ్ కన్జర్వేషన్ ఆఫ్ పుంగనూరు అండ్ ఒంగోలు బ్రీడ్స్, రికగ్నిషన్ ఆఫ్ మాచర్ల షీప్ బ్రీడ్ బై ఐసీఏఆర్. అచీవ్మెంట్స్ వచ్చేసి 31st ప్లేస్లో ఉండడం జరిగింది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో. అదేవిధంగా ఇట్ హ్యాస్ ఎంఓయూ విత్ ఎస్వి రుయా మెడికల్ కాలేజ్ ఫర్ కొలాబరేటివ్ రీసెర్చ్ యాక్టివిటీ పర్పసెస్. ఇంకొకటి వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్. ఎక్కడ ఉంది? లొకేషన్ ఇంపార్టెంట్, పులివెందులలో ఇది ఉంది. లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ లొకేషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరితో కొలాబరేట్ అవుతున్నారని కూడా అడిగే అవకాశం అనేది ఉంది. వీళ్ళు కొలాబరేషన్ ఎవరితో అవుతున్నారు? గ్లోబల్ వెట్మెడ్ కాన్సెప్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జియోనామిక్స్ సిఏఆర్ఎల్ ఇండియా లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ యాక్టివిటీస్తో, ఈ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్స్ అనేది అవుతూ ఉన్నారు. సో దేర్ ఫోకస్ ఈజ్ ఆన్ ఇంప్రూవింగ్ ద డైరీ ప్రొడక్షన్ సిస్టమ్స్ అండ్ డయాగ్నోస్టిక్ యాక్టివిటీస్, రైట్? సో కొలాబరేషన్స్ ఎవరితో అవుతున్నారో అనే అడిగే అవకాశం ఉంది. ఇన్స్టిట్యూషన్ లొకేషన్, కొలాబరేషన్ యాక్టివిటీస్. ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్, దీని ప్రకారం ఎన్ని మిల్క్ ఎనిమల్స్ ఉన్నాయి ఏపీలో? టోటల్ 60 lakh మిల్క్ ఎనిమల్స్ అనేవి ఉండడం ఉన్నాయి. బఫెలోస్ వచ్చేసి 58%గా ఉన్నాయి. సో బఫెలో కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. యూనిక్ బ్రీడ్స్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒంగోలు అండ్ పుంగనూరు. పుంగనూరు బ్రాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పూర్ మ్యాన్స్ క్యాటిల్. రూరల్ ఎంగేజ్మెంట్లో ఓవరాల్గా 27 lakh రూరల్ ఉమెన్ అనేవారు ఈ డైరింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యారు. మెజారిటీ వచ్చేసి అన్ఆర్గనైజ్ సెక్టర్గా ఉండిపోయింది. ఇంకొక ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ అనేది. మిల్క్ ప్రాజెక్ట్ వచ్చేసి 1960లో స్టార్ట్ అయిపోయింది. యూనిసెఫ్ అనేది దీనికి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, యూనిసెఫ్. దీన్ని మనకి వేరే వాటితో కన్ఫ్యూజ్ చేయొచ్చు, వరల్డ్ బ్యాంక్ అనొచ్చు ఆర్ అదర్ ఏదైనా డెవలప్మెంటల్ కార్పొరేషన్ ఇచ్చేసి దాని ద్వారా వస్తుంది అని చెప్పొచ్చు. యూనిసెఫ్ ద్వారా ఇది మనం రన్ అవుతూ ఉంది. వాట్ ఇస్ ద ఫోకస్ ఏరియా? ఫోకస్ ఏరియా వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని పెంచడం కోసం. అనదర్ వన్ ఈస్ టు మీట్ ద గ్రోయింగ్ మిల్క్ డిమాండ్ ఫ్రమ్ ద సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి మిల్క్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. వాటిని మీట్ అవ్వడానికి ఇది ఒక ఫోకస్గా పెట్టుకుంది. సో కరెంట్ యాక్టివిటీస్ అనేవి ఏమి ఉన్నాయి? మిల్క్ ఐడెంటిఫై చేశారు, మిల్క్ విలేజెస్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓవరాల్గా 4798 పొటెన్షియల్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఎంత జరుగుతుంది? 3.75 lakh లీటర్స్ పర్ డే ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అండ్ డైరీ డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం వీరు నేషనల్ ప్రాజెక్ట్ ఫర్ డైరీ డెవలప్మెంట్ యొక్క సపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ అవుట్లే ఎంత ఉంది? 202.62 crore రూపీస్ని ఫైనాన్షియల్ అవుట్లేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ అనిమల్ హస్బెండరీ. నౌ వి షల్ సీ ఫిషరీస్ టాపిక్. ఫిషరీస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్రో క్లైమాటిక్ అడ్వాంటేజ్ అనేది ఉండడం ద్వారా చాలా ఎక్కువగా అభివృద్ధి చెందింది. సో ఇట్ హ్యాస్ ఫేవరబుల్ కండిషన్స్, లాంగ్ కోస్టల్ లైన్ ఉండడం, ఈవెన్ ఎక్కువగా రివర్స్ అనేవి డ్రైన్ అవ్వడం వల్ల కూడా ఫిషరీస్కి అనుగుణమైన వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంది. సో కాంట్రిబ్యూట్స్ అనేది ఎంత ఉంది? ఓవరాల్గా 30% ఆఫ్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ఆఫ్ ఇండియా యొక్క ఫిష్ ప్రొడక్షన్ యొక్క 30% అనేది ఏపీ నుండే రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏ మేజర్ ఎక్స్పోర్టర్ ఆఫ్
shrimp, accounting for 31% of India's seafood export value. ఇండియా యొక్క సీఫుడ్ ఎక్స్పోర్ట్ వాల్యూలో 31% అనేది ఈ షింప్ నుండి రావడం జరుగుతూ ఉంది. అది ఇక్కడ నుండే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా 30% అనేది ఇండియా యొక్క ఫిష్ కాంట్రిబ్యూషన్లో ఏపీ యొక్క భాగం, రైట్. సో 30% కాంట్రిబ్యూట్స్ ఫర్ 30% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఫిష్ ప్రొడక్షన్ అకార్డింగ్ టు 2022-23. మనకి డేటా అనేది 2022-23 డేటా అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో ఫిష్ ప్రొడక్షన్ 2 ఇయర్స్కి మెన్షన్ చేశారు. 2022-23కి గాను 51.06 lakh మెట్రిక్ టన్స్గా ఉంది. 2023-24కి 51.58 lakh మెట్రిక్ టన్స్గా ఉంది, రైట్. ఈ డేటా అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గవర్నమెంట్ అనేది కొన్ని స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. వెల్ఫేర్ అండ్ రిలీఫ్ ఫర్ మెరైన్ ఫిషర్మెన్స్. రిలీఫ్ డ్యూరింగ్ ద ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఇంక్రీజ్ టు 10,000 రూపీస్ ఫ్రమ్ 4,000 రూపీస్. ఫిషింగ్ బ్యాన్ అనేది April 15, I guess, June 14 వరకు ఫిషింగ్ యాక్టివిటీస్ అనేది బ్యాన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా 61 days అనేది బ్యాన్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఏవైతే ఫిషెస్ ఉంటాయో వాటి యొక్క బ్రీడింగ్ యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. వాటి యొక్క రిజర్వేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అనేది ఒక ఫిషింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫిషింగ్ని యాక్టివిటీస్ని కొనసాగిస్తారో వాటి మీద పెనాల్టీస్ వేయడం, ఫైన్స్ వేయడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో వారికి మరి ఎలా మనీ కాంట్రిబ్యూషన్ ఎలా, అందుకోసం అనేది గవర్నమెంట్ అనేది వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పర్ ఫ్యామిలీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎర్లియర్ వచ్చేసి 4,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10,000 రూపీస్కి ఇంక్రీజ్ చేశారు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 స్కీమ్లో ఈ 10,000 రూపీస్ని 20,000 రూపీస్ కూడా చేయడం జరిగింది. దట్ వి షల్ సీ ఇన్ ద లెసన్. ఇదే దాంట్లో టాపిక్లోనే మనకు సూపర్ 6లో తీసుకొచ్చిన బెనిఫిషరీస్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని మనం చూద్దాం. సో ప్రజెంట్లీ ఈ డేటాని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు మెన్షన్ చేశారు. టోటల్ ఎక్స్పెండిచర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ, హై స్పీడ్ డీజిల్, ఇది బోట్స్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫిషింగ్కి బోట్స్ యూజ్ చేస్తారో ఆ బోట్స్లో ఈ హెచ్ఎస్డి ఆయిల్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆయిల్ యూసేజ్ కూడా సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లియర్ ఎంత 6.03 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది పర్ లీటర్కి. ఇప్పుడు 9 రూపీస్ పర్ లీటర్ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ డేటా అనేది ఇంపార్టెంట్. ఎంత వాల్యూ అనేది ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. బెనిఫిషరీస్ అండ్ ఎక్స్పెండిచర్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ రిజిస్టర్డ్ మెకనైజ్డ్ మోటరైజ్డ్ క్రాఫ్ట్స్ అనేవి ఉంటాయి రిగార్డ్లెస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ డేట్. రిజిస్ట్రేషన్ డేట్తో పని లేకుండా ఎవరైతే వెహికల్స్ని రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా ఫర్ డిసీజ్డ్ ఫిషర్మ్యాన్, ఎవరైతే ఫిషింగ్ యాక్టివిటీస్ చేస్తూ చనిపోతూ ఉన్నారో అటువంటి వాళ్ళకి 10 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. ఎర్లియర్ 5 lakh రూపీస్ ఉండింది, దాన్ని 10 lakh రూపీస్గా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్లైమ్స్, డెత్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఎంత అమౌంట్ అనేది ఇంపార్టెంట్. 10 lakh రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ అండ్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఫిషింగ్ హార్బర్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఉంటాయి. ల్యాండింగ్ సెంటర్స్ అనేవి స్మాల్ స్కేల్, ఆపరేషనల్ వైజ్గా ఇది ఎక్కువ యాక్టివిటీని కలిగి ఉంటుంది. ఇది తక్కువ యాక్టివిటీ, జస్ట్ ఏంటంటే హాల్టింగ్ వచ్చేసి బోట్స్ హాల్ట్ చేసి అన్లోడ్ చేసి లోడ్ చేస్తే వెళ్ళడానికి. కానీ ఇక్కడ చాలా ఎక్స్పోర్ట్ వాల్యూ ప్రాసెసింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ 10 ఫిషింగ్ హార్బర్స్ విత్ అవుట్లే ఆఫ్ 3,666.07 crores రూపీస్తో జరగడం జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని, కాకినాడ ఫిషింగ్ హార్బర్ని అప్గ్రేడేషన్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాకినాడ ఫిషింగ్ హార్బర్ అనేది సాగర్మాల స్కీమ్లో కింద అప్గ్రేడేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇంపార్టెంట్, సాగర్మాల స్కీమ్ కింద కాకినాడ ఫిషింగ్ హార్బర్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంది. అదేవిధంగా ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అనేవి 6 సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ అన్ అవుట్లే ఆఫ్ 126.91 crore రూపీస్తో చేయడం జరుగుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్ యాక్టివిటీస్, ఆక్వా ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి జోన్లో కిందకి వస్తున్నాయి అనేది దీని ద్వారా చెప్పడం జరిగింది. దెర్ ఆర్ 2 acts. ఫస్ట్ వచ్చేసి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ యాక్ట్ 2006, I guess 6 or 5, జస్ట్ చెక్ దిస్. సో అండ్ రూల్స్ని ఇవ్వడం జరిగింది. ఈ రూల్ ప్రకారం ఏంటి అని అంటే కోస్టల్ సీ ఏరియా నుండి 2 kilometer హై టైడల్ ఏరియా నుంచి, సపోజ్ ఇక్కడ వరకు సీ ఉంది, హై టైడల్ ఏరియా అనేది ఇక్కడ వరకు వచ్చే అవకాశం అనేది ఉంది. హై టైడల్ లైన్ అనేది ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుండి 2 kilometers వరకు ఎవరైనా ఆక్వాకల్చర్ చేసినట్టయితే కంప్లీట్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కింద దానికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఎక్కడ ఉంటుంది ఇది? ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు యాక్టివిటీస్కి? డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ అనేవి ఉంటాయి. వాళ్ళు రికమెండేషన్ అనేది దీనికి చేయడం జరుగుతూ ఉంటుంది. సో విత్ ఇన్ 2 kilometers ఆఫ్ హై టైడ్ లైన్ జరిగితే ఖచ్చితంగా అది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వెళ్తుంది. ఒకవేళ ఫ్రెష్ వాటర్లో ఎవరైనా జరుగుతారో విత్ ఇన్ ద స్టేట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ కింద రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై APSADA, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది దీన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సి యాక్టివిటీస్ అనేవి ఇంపార్టెంట్. అండ్
అదేవిధంగా కొన్ని యాక్ట్స్ని తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ ఆక్వాకల్చర్ కోసం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏపీఎస్ఏడిఎస్ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంటల్ అథారిటీ. ఇది హోలిస్టిక్గా ఆక్వాకల్చర్ని ఏపీలో డెవలప్మెంట్ చేయడం కోసం. ఎందుకు అని అంటే అన్ఆర్గనైజ్ సెక్టార్గా ఉంది కంప్లీట్గా, దీని ఒక ఆర్గనైజ్ సెక్టార్గా మార్చడం కోసం ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ ఆక్వాకల్చర్ దానికోసం తీసుకురావడం. ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆక్వాకల్చర్ ఇన్ ద స్టేట్. రైట్. అనదర్ థింగ్ ఈస్ ఏపీ ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్ 2020. అన్ని యాక్ట్స్ అనేవి 2020లోనే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫిషరీస్కి సంబంధించిన యాక్ట్స్ అనేవి 2020లోనే తీసుకురావడం జరిగింది. వాట్ ఇస్ ద పర్పస్? టు ఎన్ష్యూర్ ద ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ క్వాలిటీ ఫిష్ అండ్ షింప్ ఫీడ్ మీటింగ్ బిఐఎస్ అండ్ ఎఫ్ఏఓ స్టాండర్డ్స్. ఇక్కడ ఎఫ్ఏఓ ఎందుకు వచ్చింది? అది యూఎస్ ఆర్గనైజేషన్ కదా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దాని ఎందుకు వచ్చింది? ఎందుకు అని అంటే మెజారిటీ వచ్చేసి ఫిషెస్ అయినా షింప్స్ అయినా మనం ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అందులో రెసిడ్యూస్ అనేవి ఎక్కువగా ఉండకూడదు. ఏవైతే ఫర్టిలైజర్స్ ఏవైతే రెసిడ్యూస్ ఉంటాయో అవి ఉండకూడదు. శానిటరీ ఫైటో శానిటరీస్ కింద వాటిని రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అందుకు గాను ఖచ్చితంగా డైరెక్ట్ ఎఫ్ఓఓ స్టాండర్డ్స్ని మీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకోసమే ఏపీ ఫిష్ ఫీడ్ యాక్ట్లో వీటిని ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారు. హై క్వాలిటీ ఫీడ్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ ఫీడింగ్ అనేది 60% ఆఫ్ ద టోటల్ ఇన్పుట్ కాస్ట్గా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, 60% ఆఫ్ ద ఫీడింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. రైట్. సో సప్లై అనేది ఎక్కువగా ఉంది. మంచి సీడ్ని తీసుకొచ్చారనుకోండి, క్రాప్ లాసెస్ అనేవి తక్కువగా ఉంటాయి. హై ఈల్డ్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. థస్ ఇట్ మినిమైజెస్ ద రిస్క్స్ ఆఫ్ క్రాప్ ఫెయిల్యూర్స్. రైట్. అసోసియేటెడ్ ఫైనాన్షియల్ లాసెస్ ఫర్ ద ఫార్మర్స్. అటువంటి వాటి నుండి ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం సీడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ని మెన్షన్ చేయడం అనేది దీంట్లో జరిగింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఫిషరీస్ యాక్టివిటీస్ని డెవలప్మెంట్ చేయడం కోసం కావాల్సిన వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడం కోసం ఈ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. యూనివర్సిటీ ఎక్కడ లొకేట్ అయింది? వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్, వెస్ట్ గోదావరిలో యూనివర్సిటీ అనేది ఉంది. టు సప్లై ద క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఫర్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సెక్టార్స్. రైట్. సో సూపర్ సిక్స్ స్కీమ్ కింద గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది అన్నాం కదా. రిలీఫ్ టు మరైన్ ఫిషనర్స్ డ్యూరింగ్ బ్యాన్ పీరియడ్ 61 days అనేది ఉంటుంది. ఏప్రిల్ 15 to 14 June అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అనేది ఇది ఉంటుంది. ఎందుకోసం ఏంటి అంటే ఫిష్ ప్రొడక్షన్ అనేది కన్సర్వ్ చేయడం కోసం అనేది దీన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. 10,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఫిషింగ్ యాక్టివిటీస్కి కావాల్సిన ఎసెన్షియల్ ఎక్విప్మెంట్స్ అనేవి సబ్సిడీ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ అవ్వచ్చు, ఏరేటర్స్ అవ్వచ్చు, బోట్స్, ఇంజన్స్, నెట్స్, ఈ యాక్టివిటీస్ అన్నింటికీ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. కెపాసిటీ వచ్చేసి 5,000 tons కెపాసిటీని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ మోడర్న్ కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ డివైజెస్. ప్రతి బోట్ మీద ట్రాకింగ్ డివైజెస్ని అమర్చడం ద్వారా వారి యొక్క సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీని పెంచడం జరుగుతూ ఉంటుంది. మోడర్నైజేషన్ యాక్టివిటీస్ని కూడా ఇవి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సబ్సిడైజ్ పవర్ సప్లై. పవర్ అనేది చాలా క్రూషియల్ ఆక్వా ఫార్మ్స్కి. ఎందుకంటే వాటర్ రెగ్యులర్గా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. దానికి పవర్ అనేది ఎక్కువగా కన్జంప్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ పవర్ ఒక బర్డెన్ని తగ్గించడానికి సబ్సిడైజ్డ్గా ఇవ్వడం జరుగుతుంది. పవర్ టారిఫ్ ఫర్ ఆక్వా ఫార్మ్స్ ఈజ్ గివెన్ 1.5 రూపీస్ 1.5 పర్ యూనిట్. ఒక యూనిట్కి 1.5 రూపీస్కే పవర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కవర్డ్ ఫర్ బోత్ ఆక్వాజోన్స్ అండ్ నాన్ ఆక్వాజోన్స్ ఆక్వా ఫార్మ్స్. ఏవైతే ఆక్వా ఫార్మ్స్ అనేవి ఆక్వాజోన్లో అండ్ నాన్ ఆక్వాజోన్లో ఉన్న రెండింటికి కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ట్విస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆక్వా ఫార్మ్స్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ ద ఆక్వాజోన్స్ మాత్రమే ఇస్తారు అని అంటారు. నో, ఇట్ ఈస్ గివెన్ ఫర్ బోత్ ఆక్వాజోన్స్ అండ్ నాన్ ఆక్వాజోన్స్. ఓవరాల్గా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ఉన్నాయి. టోటల్ సొసైటీస్ వచ్చేసి 2,564 సొసైటీస్ అనేవి ఉన్నాయి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 3,13,521 మెంబర్స్ అనేవారు ఇందులో ఉన్నారు. అనదర్ థింగ్ ఈజ్ ఫారెస్ట్. వెరీ ఇంపార్టెంట్. ఫారెస్ట్ కవర్ అనేది క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. డేటా అనేది డైరెక్ట్గా అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం రైట్ ఈ డేటా అనేది 2021 డేటా అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? 38,060.39 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ అనేది ఉంది. ఇది ఫారెస్ట్ అనేది ట్రీ కవర్ని కూడా ఉంటుంది. నార్మల్గా ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ సపరేట్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ రెండు కవర్స్ని కంప్లీట్గా కలిపి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫారెస్ట్ కవర్ మాత్రమే చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 28,000 స్క్వేర్ కిలోమీటర్ అనేది ఉంటుంది. ట్రీ కవర్ వచ్చేసి రిమైనింగ్ ఏరియా ఉంటుంది. కానీ ఇక్కడ రెండింటిని కలిపి ఇవ్వడం జరిగింది. డేటా అనేది 38,60.39 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ డేటా. ఎంత జియోగ్రాఫికల్ లొకేషన్లో ఓవరాల్గా చూసినప్పుడు 23.35% ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా. రైట్.
సో ఇంత డేటా అనేది ఇవ్వడం జరిగింది. డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ అనేది ఎంత ఉంది? బై ద వే ఇండియాలో ఎంత ఉంది ఓవరాల్గా వచ్చేసి ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21.91గా ఉంటుంది, 21.71గా ఉంటుంది. ట్రీ కవర్ వచ్చేసి 2.91%గా ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి 24.62% అనేది జియోగ్రాఫికల్ ఏరియా అనేది ట్రీ కవర్లో ఉంది, ఫారెస్ట్ కవర్లో ఉంది ఓవరాల్గా ఇండియా వైజ్గా చూసినప్పుడు. సో వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే క్యానోపీ అనేది 70% కంటే ఎక్కువగా ఉంటే అటువంటి ఫారెస్ట్ని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఉంది? 1994.28 స్క్వేర్ కిలోమీటర్గా ఉంది. మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అంటే క్యానోపీ అనేది 40% నుండి 70% మధ్యలో ఉన్నప్పుడు దాన్ని మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. 13,928.75 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరిగింది. ఓపెన్ ఫారెస్ట్ అంటే 10 టు క్యానోపీ వచ్చేసి 10 to 40% అనేది ఉంటుంది. 13,861.27 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ల్యాండ్ అనేది దీని కింద ఉంది. స్క్రబ్ ల్యాండ్ వచ్చేసి స్క్రబ్ ఫారెస్ట్ వచ్చేసి లెస్ దెన్ 10% క్యానోపీ ఉంటుంది. డేటా అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, సెకండ్ వచ్చేసి ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్ ఫారెస్ట్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్లో వెరీ డెన్స్ ఫారెస్ట్, రైట్. సో ర్యాంకింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లో తక్కువగా ఉంది ఫారెస్ట్ కవర్ అనేది చూద్దాం. డిస్ట్రిక్ట్స్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ విశాఖపట్నం అనేది ఎక్కువగా ఉంది. ఫారెస్ట్ ఏరియా వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4,402 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఫారెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ డెన్స్ ఫారెస్ట్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది. అదేవిధంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయిన అరకు వ్యాలీలో ఎక్కువగా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది విశాఖపట్నంలో ర్యాంక్ 1లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఈస్ట్ గోదావరి ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 3,800 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. ఇక్కడ ఉన్న ఫీచర్స్ ఏంటి? నోటబుల్ ఫీచర్స్ వచ్చేసి ఇందులోనే పాపికొండలు నేషనల్ పార్క్ అనేది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఉంటుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కలిపి ఇది అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కూడా ఉన్నాయి. గోదావరి డెల్టా రీజన్ దగ్గరలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కూడా ఉన్నాయి. థర్డ్ ప్లేస్ వచ్చేసి నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాలలో వచ్చేసి ఫారెస్ట్ కవర్ అనేది అప్రాక్సిమేట్లీ 3,086 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉండడం జరిగింది. పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డేటాతో చూసినప్పుడు 32% అనేది ఇది ఆక్యుపై చేస్తూ ఉంది. ఇందులోనే సిగ్నిఫికెంట్ నల్లమల ఫారెస్ట్ రేంజ్ ఏదైతే ఉందో నల్లమల ఫారెస్ట్ రేంజ్ అనేది బయోడైవర్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇది కూడా నంద్యాల రీజియన్లోనే ఉంది, రైట్. సో 1, 2 వచ్చేసి 1, 2, 3 విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్. చాలామంది ఈస్ట్ గోదావరి తర్వాత వెంటనే వెస్ట్ గోదావరి అనుకునే అవకాశం ఉంది, కానీ కాదు, నంద్యాల డిస్ట్రిక్ట్ అనేది ఉంది. అదేవిధంగా బాటమ్ 3 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ జస్ట్ 150 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఉంది. ఈ ఫారెస్ట్ టైప్ కూడా మోస్ట్లీ ఫ్రాగ్మెంటెడ్ స్క్రబ్ అండ్ ఓపెన్ ఫారెస్ట్. స్క్రబ్ ఫారెస్ట్ అంటే ఎంత ఉందనుకున్నా క్యానోపీ వచ్చేసి లెస్ దెన్ 10%, ఓపెన్ ఫారెస్ట్ అంటే 10 to 40% ఆఫ్ క్యానోపీ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటి? ఇది ప్రిడామినెంట్లీ అగ్రికల్చర్ ఏరియా, అట్ ద సేమ్ టైం అర్బనైజ్డ్ రీజియన్ ఇది, రైట్. గుంటూరులో కూడా అదే విధంగా ఉంది. అప్రాక్సిమేట్లీ 350 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది, రైట్. ఇది కూడా హిల్లీ ఏరియాలో మాత్రమే ఉంది అండ్ మోస్ట్లీ వచ్చేసి ఓపెన్ ఫారెస్ట్గానే ఉండడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రకాశంలో ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ ఫారెస్ట్ ఏరియా 450 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. ఇక్కడ ఉన్న ఫారెస్ట్ టైప్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఓపెన్ ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా స్క్రబ్ టైప్స్ అనేవి ఉన్నాయి. రీజన్స్ వచ్చేసి ఇవి సెమీ ఎరిడ్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అనేది అగ్రికల్చర్కి ఎక్కువగా వాడడం వల్ల కూడా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అనేది తక్కువగా ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ బయోడైవర్సిటీ డేటా అనేది కూడా ఇవ్వడం జరిగింది. జియోగ్రాఫికల్ ఫీచర్స్ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఏపీ ఈజ్ డ్రైన్డ్ బై 3 మేజర్ రివర్స్, గోదావరి, కృష్ణా అండ్ పెన్నార్ రివర్. ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఎంత ఉంది? ఓవరాల్గా 8,139.88 స్క్వేర్ కిలోమీటర్స్గా ఉంది. అప్రాక్సిమేట్లీ 21.87% ఆఫ్ ద ఎంటైర్ ఫారెస్ట్ ఏరియా. వాట్ యూ మీన్ బై ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్? ఇది దట్ పర్టికులర్ piece of land of forest where it is used for conservation of biodiversity ecosystem, even the species conservation కోసం, biodiversity conservation కోసం, ecosystem conservation కోసం స్పెషల్ మెజర్స్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ ఏరియాలో. ఇందుకు గాను కొన్ని యాక్టివిటీస్ని బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కీ వైల్డ్ లైఫ్ ఫీచర్స్, టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. శ్రీశైలం రేంజ్లో టైగర్ రిజర్వ్ అనేది ఉంది. ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? కౌండిన్యా శాంచురీ ఉంది, రాయల్ ఎలిఫెంట్ రిజర్వ్ అనేది కూడా ఉంది. బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంది. నేషనల్ పార్క్స్ అనేవి 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఫస్ట్ థింగ్ వచ్చేసి రాజీవ్ గాంధీ, దీన్నే రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఉంది. శ్రీ వెంకటేశ్వర ఎక్కడ ఉంది? శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ తిరుపతిలో ఉంది.
అనదర్ వచ్చేసి పాపికొండలు నేషనల్ పార్క్. ఇది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మన ఏపీలో ఉన్న యూనిక్ ఫ్లోరా అండ్ ఫనాని కూడా హైలైట్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ గో త్రూ దీస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈకోసిస్టమ్స్లో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఇది ఇంపార్టెంట్. సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంటుంది? ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీరు కూడా సెర్చ్ చేస్తారు. ఎందుకంటే ర్యాంకింగ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాంగ్రోవ్ సిస్టమ్స్ మీద ర్యాంకింగ్ అనే అడిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఈకోసిస్టమ్లో సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా. రైట్. సో జియోలాజికల్ పార్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి కూడా మెన్షన్ చేశారు. ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్క్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంది. శ్రీ వెంకటేశ్వర జియోలాజికల్ పార్క్ వచ్చి తిరుపతిలో ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కండలేరు డియర్ పార్క్ ఎక్కడ ఉంది? కండలేరు డ్యామ్ దగ్గరలో ఉంటుంది. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇట్ హాస్ బీన్ స్ప్రెడ్ అక్రాస్ 25 hectares. అండ్ ఇందాక చూసాం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ అనేది ఎంత ఏరియాలో ఉంది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ లొకేటెడ్ ఇన్ ద నల్లమల ఫారెస్ట్ రీజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే చెంచు ట్రైబ్ అనే వారిని వీరు ఒక ఫారెస్ట్ కన్జర్వేషన్లో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది. దే హ్యావ్ బీన్ equipped and employed as a watchers, animal trackers and nature guides. రైట్. సో ఎన్టీసీఏ ఏదైతే అపెక్స్ బాడీ ఉందో టైగర్ కన్జర్వేషన్కి, అపెక్స్ బాడీ ఇదిని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ని చాలా బాగా చేస్తున్నారని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇండిజినస్ ట్రైబ్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్, అదేవిధంగా టైగర్ పాపులేషన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరిగింది. రైట్. సో టైగర్ పాపులేషన్ ఎంత ఉంది? ఎస్టిమేటెడ్ అక్రాస్ అరౌండ్ 63గా ఉండడం జరిగింది. ఎన్టీసీఏ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ టైగర్ పాపులేషన్ని ఓవర్సీ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో ఏముంటుంది? హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి 3 ఏరియాస్లో లేయర్గా చేయడం జరుగుతూ ఉంటుంది. కోర్ ఏరియా ఉంటుంది, బఫర్ ఏరియా ఉంటుంది, అదేవిధంగా ట్రాన్సిషన్ ఏరియా అనేది ఉంటుంది. హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ఏరియాని బట్టి రిస్ట్రిక్టెడ్గా మారుతూ ఉంటాయి. ఓవరాల్గా ఎందుకు ఇది ఈకోసిస్టమ్ కన్జర్వేషన్కి యూజ్ చేయడం జరుగుతుంది? ఒక సస్టైనబుల్ మేనర్లో నేచర్ని యూజ్ చేసుకోవడం కోసం, నేచురల్ రిసోర్సెస్ని చాలా కేర్ఫుల్గా వాడుకోవడం కోసం ఈ నెట్వర్క్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో లొకేషన్ వచ్చేసి శేషాచలం హిల్ రేంజెస్లో ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, అదేవిధంగా సదర్న్ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా కవర్ అవుతూ ఉంటుంది. ఇన్సైటివ్ కన్జర్వేషన్ అనేది మేజర్ యొక్క ఈ యొక్క బయోస్పియర్స్ యొక్క మేజర్ ఫీచర్. సో ఎంత ఫ్లోరా ఫనా ఉంది అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. డేటా ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ గుర్తుపెట్టుకోండి ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో ఏవేవి లొకేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. శేషాచలం హిల్ రేంజ్ ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, అదేవిధంగా సదర్న్ ఆంధ్రప్రదేశ్ రీజన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కన్జర్వేషన్ ఆఫ్ సీ టర్టిల్స్ ఏవి వస్తాయి? ఎక్కువగా ఆలివ్ రిడ్లీ సీ టర్టిల్స్ అనేవి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి నెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్ట్ లైన్లో. ఎక్కువగా ఎక్కడెక్కడ లొకేషన్ ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఎంత టైం ఉంటుంది? నెస్టింగ్ పీరియడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 to 6 months ఉంటుంది. నార్మల్గా వింటర్ పీరియడ్లో ఎక్కువగా ఉంటుంది. ఎర్లీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇవి వెళ్తూ ఉంటాయి. రైట్. సో ఆలివ్ రిడ్లీ టర్టైల్స్, ఇక్కడ వచ్చే టర్టైల్స్ పేరు అడగొచ్చు, ఆలివ్ రిడ్లీ టర్టైల్స్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది 1980లో తీసుకురావడం జరిగింది. ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. వాట్ ఇస్ మేజర్ పర్పస్? ఏవైనా ల్యాండ్ అనేది ఫారెస్ట్ నుంచి వెళ్ళి నాన్ ఫారెస్ట్ పర్పస్కి కన్వర్ట్ అయిపోయినప్పుడు ఆ ల్యాండ్ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అన్న నామ్స్ని కంప్లీట్గా ఈ యాక్ట్ కవర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ రెగ్యులేట్స్ ద డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ నాన్ ఫారెస్ట్ పర్పసెస్ సచ్ యాజ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, మైనింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు. సో ఫారెస్ట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది ఫారెస్ట్ పీస్ ఉంది కవర్, దాన్ని నెక్స్ట్ నాన్ ఫారెస్ట్కి మారుస్తూ ఉన్నారు. అప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది ఇది కవర్ చేస్తూ ఉంటుంది. సో టోటల్ ఫారెస్ట్ ఎంత డైవర్ట్ చేశారు? 2017-18లో 26,924 హెక్టార్స్గా ఉంటే 2023-24కి వచ్చేసరికి 27,475 హెక్టార్స్గా మనం చూస్తూ ఉన్నాము. పెరుగుతూ ఉంది. ఎందుకు వచ్చేసి ప్రైమర్లీ మైనింగ్ యాక్టివిటీస్ కోసం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో ఇట్లా డైవర్ట్ చేసినప్పుడు ల్యాండ్ అనేది ఫారెస్ట్ ల్యాండ్ అనేది స్ట్రింక్ అయ్యే అవకాశం అనేది ఉంది. కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా మస్ట్ మనకి. సో వీటిని మిటిగేట్ చేయడానికి గవర్నమెంట్ హెస్ కమ్ అప్ విత్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ స్కీమ్. ఎప్పుడైతే ల్యాండ్ అనేది ఫారెస్ట్ ల్యాండ్ అనేది నాన్ ఫారెస్ట్ పర్పస్కి కన్వర్ట్ అయిపోయిందంటో దానికి ఈక్వలెంట్ ల్యాండ్ని వేరే లొకేషన్లో డెవలప్మెంట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఎంతైతే ల్యాండ్ కన్వర్ట్ అయిందో అంతే పీస్ ఆఫ్ ల్యాండ్ని మళ్ళీ
ఫారెస్ట్ ఏరియాని డెవలప్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు గవర్న్ చేస్తారు ఇది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది దీన్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? కన్జర్వ్ అండ్ రీజనరేట్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ అండ్ మేనేజ్, ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్, ఎట్ ది సేమ్ టైమ్ సపోర్ట్ ద ఎకోసిస్టమ్ సర్వీసెస్. కీ కాంపోనెంట్ వచ్చేసి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ అనేది దీంట్లో మేజర్ కీ కాంపోనెంట్. మనకు వచ్చేసి క్వశ్చన్లో ఏ ఇయర్ ఎక్కువ యాక్టివిటీ జరిగింది అని అడిగే అవకాశం అనేది ఉంది. 2019-20 చూడండి, అప్రాక్సిమేట్లీ 15,829 హెక్టార్స్లో అఫారెస్టేషన్ అనేది జరిగింది, రైట్. సో ఈ ఇయర్లోనే మనీ అనేది స్పెండింగ్ కూడా అప్రాక్సిమేట్లీ ఎక్కువగా జరిగింది. ఈ 2-3 ఇయర్స్లోనే మనీ అనేది కూడా అప్రాక్సిమేట్లీ ఎక్కువగా జరుగుతూ వస్తూ ఉంది. బట్ ఓవరాల్గా అఫారెస్టేషన్ అనేది 2019-20లో చాలా ఎక్కువగా జరిగింది. అప్రాక్సిమేట్లీ 15,829 హెక్టార్స్లో అఫారెస్టేషన్ స్కీమ్ అనేది జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. పీక్ ప్లాంటేషన్ ఇయర్ వచ్చేసి 2019 and 20. లోయెస్ట్ ప్లాంటేషన్ ఇయర్ ఎప్పుడు? 2023 and 24. ఓన్లీ 1,619 హెక్టార్స్ హ్యావ్ బీన్ అఫారెస్టేటెడ్. సో రెడ్యూస్డ్ యాక్టివిటీ అనేది జరిగింది. ల్యాండ్ అవైలబిలిటీ కూడా తగ్గుతూ వస్తుందని చెప్పుకోవచ్చు, రైట్. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వన్? సో లార్జ్ స్కేల్ ప్లాంటేషన్ చేయడం ద్వారా టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. చాలా వరకు ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది, ఎస్పెషల్లీ పేపర్ అవ్వచ్చు, పేపర్ మిల్ ఇండస్ట్రీస్ ఏవైనా ఫారెస్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాయి. వాటికి సప్లై అనేది కన్సిస్టెంట్గా సస్టైనబుల్గా ఇవ్వలేదనుకోండి, ఫారెస్ట్ ఈకోసిస్టమ్ అనేది దెబ్బతినే అవకాశం అనేది ఉంది. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ హెస్ కమ్ అప్ విత్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వేర్ large scale plantations activities have been taken to meet the demands of the forest based industries, right. So species ఏమేమి ఉన్నాయి? యూకలిప్టస్, బ్యాంబూ, క్యాషూ, కాఫీ, టేక్ అండ్ అదర్ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈ యాక్టివిటీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతూ ఉంటుంది. కన్సల్టేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూకలిప్టస్ క్లోనల్ యాక్టివిటీ అనేది 33,560 హెక్టార్స్ ఏరియాలో జరగడం మనం చూస్తూ ఉన్నాం. సెకండ్ ప్లేస్ వచ్చేసి క్యాషూ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. క్యాషూ ఎంత ఉంది? 5,664 హెక్టార్స్లో ఉంది. కాఫీ వచ్చేసి, కాఫీ ప్లాంటేషన్ వచ్చేసి 4,010 హెక్టార్స్లో ఉంది, రైట్. సో ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూకలిప్టస్ క్లోనల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, క్యాషూ తర్వాత కాఫీ అనేది ఉంది. సో యూకలిప్టస్ సీడ్ అనేది కూడా నెక్స్ట్ ప్లేస్లో ఉంది, 2,610 హెక్టార్స్లో జరుగుతుంది. బ్యాంబూ వచ్చేసి 2,384 హెక్టార్స్లో జరుగుతూ ఉంది. ఆర్డర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ని నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా నేషనల్ గ్రీన్ కార్ప్స్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ లైక్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో, ఇక్కడ కూడా స్కూల్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ తీసుకురావడం ద్వారా వీరిని ఒక నేషనల్ గ్రీన్ కార్ప్స్గా మలచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేషనల్ గ్రీన్ కార్ప్స్ అంటే స్కూల్ చిల్డ్రన్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అమాంగ్ ద స్కూల్ చిల్డ్రన్ త్రూ ఈకో హబ్స్. కీ యాక్టివిటీస్ ఏమి ఉంటాయి? నేచర్ క్యాంప్స్ ఉంటాయి, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డేస్ అనేవి జరుగుతూ ఉంటాయి. నేషనల్ గ్రీన్ కార్ప్స్ అంటే స్కూల్ చిల్డ్రన్ని ఈకో సిస్టమ్స్ పరంగా ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పెంచేసి వారిని వాలంటీర్స్గా యూజ్ చేసుకోవడం అనే యాక్టివిటీ, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్, ఏ యాక్ట్ కింద దీన్ని కాన్స్టిట్యూట్ చేశారో అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడుగుతారు. ఇట్ హాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1976లో ఏపీ పీసీబీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏ యాక్ట్ కింద కాన్స్టిట్యూట్ చేశారు? వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 కింద దీన్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఏ యాక్ట్ కింద తీసుకొచ్చారో? వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, సింపుల్గా చెప్పాలంటే వాటర్ పొల్యూషన్ యాక్ట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది 1974లో. వాట్ ఇస్ ద ఆబ్జెక్టివ్? టు రెగ్యులేట్ ద పొల్యూషన్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో టు ఎన్ఫోర్స్ ద ఎన్విరాన్మెంటల్ లాస్, thus టు ఎన్షూర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ని తీసుకురావడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యాక్టివిటీస్ ద్వారా ఏం చేశారంట? ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. దేని ద్వారా? ఏపీ పీసీబీ అనేది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది రూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తూ రూల్స్ని స్ట్రీమ్లైన్ తీసుకొని వచ్చి ఎన్విరాన్మెంటల్ రిఫార్మ్స్ని తీసుకురావడం ద్వారా ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ని బిజినెసెస్కి ఇచ్చింది అని చెప్పడం వల్ల ఇది చెప్తున్నారు, రైట్. సో ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్, ఇట్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ ఏ కండీసివ్ ఎన్విరాన్మెంట్ త్రూ ద స్ట్రీమ్లైనింగ్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రిఫార్మ్స్. సో thus the state secured the first place in the ease of doing business activities. Another thing is municipal solid waste management activities. దీని ద్వారా 2 ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. విశాఖపట్నంలో ఒకటి, గుంటూరులో ఒకటి. విశాఖపట్నంలో ఒకటి, గుంటూరులో ఒకటి. విశాఖపట్నంలో వచ్చేసి
15 మెగావాట్ కెపాసిటీ తీసుకురావడం జరిగింది. గుంటూరులో 20 మెగావాట్ కెపాసిటీతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి మున్సిపల్ వేస్ట్ని ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అర్బన్ వేస్ట్ అయితే ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా ఎనర్జీ నీడ్స్ని కూడా మీట్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంది. విశాఖపట్నం, గుంటూరులో ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో సోలార్ రూఫ్ టాప్స్ని ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో విజయవాడలో, విశాఖపట్నంలో, కాకినాడలో ఉన్న ఆఫీసెస్ మీద సోలార్ రూఫ్ టాప్స్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఆఫీసెస్ పేర్లు అడగొచ్చు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఆఫీసెస్కి ఈ కంప్లీట్ సోలార్ రూఫ్ టాప్ని తీసుకురావడం జరిగింది. థస్ కాంట్రిబ్యూటింగ్ టు ద జీరో నెట్ ఎనర్జీ గోల్స్. జీరో నెట్ ఎనర్జీ గోల్స్ అంటే ఏంటి? ఎక్కడైతే ఎంతైతే ఎనర్జీ అవసరం పడుతుందో ఆ ఎనర్జీని మనం గ్రిడ్ నుండి తీసుకోకుండా సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ నుండి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 100 కిలోవాట్స్ అవసరం ఉందనుకోండి, దానిని మనం గ్రిడ్ నుండి తీసుకోకుండా మన సోలార్ రూఫ్ టాప్స్ నుంచిలే సప్లై చేయడం అనేది జరుగుతుంది. దస్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గ్రిడ్స్, రైట్? సో ఇది నెట్ జీరో ఎనర్జీ గోల్స్కి ఎక్కడెక్కడ చేశారు? విజయవాడ, విశాఖపట్నం అండ్ కాకినాడ. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సెరికల్చర్. సెరికల్చర్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాక్టీస్, ఇట్స్ అ సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ సిల్క్ ప్రొడక్షన్. సిల్క్ ప్రొడక్షన్లో వేరే స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అన్నింటినీ సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా చేయడాన్ని సెరికల్చర్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏంటి? ఇట్స్ అ కాటేజ్ ఇండస్ట్రీ, ఇట్స్ అగ్రో బేస్డ్ కాటేజ్ ఇండస్ట్రీ. కాటేజ్ ఇండస్ట్రీ అన్నప్పుడు చాలా ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఫార్మర్స్కి ఇస్తూ ఉంటుంది త్రూ cocoon సేల్స్. అనదర్ థింగ్ ఈస్ క్రియేట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పర్టికులర్లీ ఫర్ ఉమెన్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్రాట్ పోన్ ఏరియాస్లో ఉన్నప్పుడు, అదేవిధంగా అగ్రేరియన్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఎకనామిక్ స్టెబిలిటీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎకనామిక్ బఫర్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్టేటస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఉంది? నేషనల్ పొజిషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ సెకండ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ కర్ణాటక. కర్ణాటక అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వచ్చి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ బివోల్టిన్ ప్రాక్టీస్ స్టేట్. బివోల్టిన్ ప్రాక్టీసింగ్ స్టేట్. ఈ బివోల్టిన్ అనేది ఒక స్పీషీస్ యొక్క రకం అనేది, దీన్ని మనం ఏపీలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అనేది ఇది మెన్షన్ చేయడం జరిగింది. సో ఏపీ హాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బెస్ట్ బివోల్టిన్ ప్రాక్టీసింగ్ స్టేట్. ద స్టేట్ ప్రొడ్యూసెస్ మల్బరీ సిల్క్స్, టషార్ స్కిల్స్ అండ్ ఎరీ స్కిల్స్ ఫార్మ్. దీన్నే మనం అహింసా స్కిల్స్ అని కూడా, సిల్క్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎరీ సిల్క్ ఫార్మ్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో జియోగ్రఫికల్ యాక్టివిటీ అనేది ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది? సెరికల్చర్ అనేది ఆల్మోస్ట్ 24 డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో ఉంది. కానీ ప్రిడామినెంట్లీ లొకేటెడ్ ఇన్ శ్రీ సత్యసాయి, చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, కాకినాడ. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ కాకినాడ, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ లొకేటెడ్ ఇన్ ద రాయలసీమ రీజియన్, కర్నూలు, ప్రకాశం, కడప, రైట్? సో మెజారిటీ వచ్చేసి సదర్న్ ఏపీలో ఎక్కువగా ఇది లొకేట్ అవుతూ ఉంది. సో స్టాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మల్బార్ ప్లాంటేషన్. సో ఈ యొక్క లీవ్స్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ లీవ్స్ని వాటికి ఫీడింగ్కి కోసం యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని ఎకర్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు? అప్రాక్సిమేట్లీ 1.5 lakh ఎకర్స్లో ప్రొడ్యూస్ చేయడం అనేది చూస్తున్నాం. ఫార్మర్స్ యొక్క నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది రా సిల్క్ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారు. రా సిల్క్ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది? 10,489 మెట్రిక్ టన్స్ని చేయడం జరుగుతూ ఉంది, రైట్? సో టోటల్ జీవీఏ కాంట్రిబ్యూషన్ ఎంత జరుగుతుంది స్టేట్లో? 1,361.89 crore రూపీస్ని జీవీఏ వాల్యూ అడిషన్గా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 1,361.89 crore రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అవుతూ ఉంది. సో స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సిల్క్ సమగ్ర స్కీమ్. సిల్క్ సమగ్ర స్కీమ్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఏమీ లేదు. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ అంటే ఏంటి? కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ అనేది సెంట్రల్ బాడీస్, సెంట్రల్ అథారిటీస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫండింగ్ కూడా వాళ్ళే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫండింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఈస్ కంప్లీట్లీ ఎన్షూర్డ్ బై ద సెంట్రల్ అథారిటీ. సెంట్రల్ అథారిటీసే ఫండింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ చూసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ని, ప్రొడక్టివిటీని పెంచడం, అదేవిధంగా స్పెషల్ ఫోకస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ బిలో పావర్టీ ఫార్మర్స్ మీద స్పెషల్ ఫోకస్తో తీసుకొచ్చారు. మనకు డీటెయిల్స్ ఎక్కువగా ఇవ్వలేదు, బట్ వచ్చేసి ఇది కంప్లీట్లీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది. సో స్టేట్ వచ్చేసి బివోల్టిన్, బీబీ వెరైటీస్కి, తసర్ కోకూన్ వెరైటీస్కి ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోకూన్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కింద 50 రూపీస్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బివోల్టిన్ కోకూన్స్ ఏవైతే గవర్నమెంట్ కోకూన్ మార్కెట్స్లో అమ్ముతారో వాటికి గాను 50 రూపీస్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇన్సెంటివ్ ఫర్ సిల్క్ రీలింగ్ యాక్టివిటీ అనేది ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సెరికల్చర్. సో ఎవరైతే సిల్క్ రీలింగ్ చేస్తున్నారో వారికి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టెస్టింగ్ అనేది ఎవరు చేస్తున్నారు? సిల్క్ కండిషనింగ్ అండ్ టెస్టింగ్ హౌస్.
ఎక్కడ ఉంది ఇది? ధర్మవరంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది? ధర్మవరంలో ఉంది. సిల్క్ కండిషనింగ్ అండ్ టెస్టింగ్ హౌస్ ఎక్కడ ఉంది? ధర్మవరం. సో మల్బెర్రీ ట్రీ ప్లాంటేషన్, స్పేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మల్బెర్రీ ట్రీ అనేది ఆప్టిమమ్గా గ్రోత్ అవ్వడానికి స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చిన డేటా వచ్చేసి 8/8 అనేది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన లొకేషన్. స్పేసింగ్ అనేది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది. అదేవిధంగా సెరికల్చర్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్స్టిట్యూట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఇది? హిందూపూర్లో లొకేట్ అయింది. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్లో హిందూపూర్లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. ఇక్కడ మ్యాండేట్ ఏంటి? ఎంటైర్ సెరికల్చర్ మీద రీసెర్చ్ చేసి దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచడం అనేది దీని యొక్క మ్యాండేట్గా చూస్తూ ఉన్నాం. లొకేషన్ అనేది ఇంపార్టెంట్. హిందూపూర్. ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేసి వాటి యొక్క లొకేషన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం అనేది ఉంది. సిల్క్ కండిషనింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ వచ్చేసి ధర్మవరంలో ఉంది. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఈజ్ ఎ క్రూషియల్ కాంపోనెంట్ ఫర్ అగ్రికల్చరల్ సప్లై చైన్. ఎందుకు? ఏది పండించినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాటిని మార్కెటింగ్ సరిగా చేయడం ద్వారానే రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి ఎక్కువగా వచ్చేది ఉంది. సో పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మినిమైజ్ చేయాలన్నా కూడా అండ్ ఫార్మర్స్కి ఫెయిర్ రెమ్యూనరేషన్ రావాలన్నా కూడా మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. గోడౌన్స్ క్రియేట్ చేయడం జరిగింది. టోటల్ ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి? 1052 గోడౌన్స్ అనేవి ఉన్నాయి విత్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 9,65,492 మెట్రిక్ టన్స్. 9,65,492 మెట్రిక్ టన్స్ యొక్క స్టోరేజ్ అనేది కెపాసిటీ అనేది ఉంది. ఇందులో ఎన్నిటిని యూటిలైజ్ చేస్తున్నాము? 612 గోడౌన్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అప్రాక్సిమేట్ కెపాసిటీ వచ్చేసి 5,52,900 మెట్రిక్ టన్స్ యొక్క కెపాసిటీని మనం యూటిలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అండ్ నౌ దర్ ఇస్ అ స్పెషల్ ఫోకస్ ఆన్ కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫెసిలైజ్ చేయడం ద్వారా పెరిషబుల్ గూడ్స్ని, పెరిషబుల్ కమాడిటీస్ని, వాటి యొక్క లాంగ్ షెల్ఫ్ లైఫ్స్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా రెమ్యూనరేటివ్ ప్రైజెస్ని ఫార్మర్స్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువగా డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని ఆపరేట్ చేసినందుకు గాను మార్కెటింగ్ ఫీ ఎంత కలెక్షన్ అయింది? అప్రాక్సిమేట్లీ 674.91 crores రూపీస్ అనేది మార్కెట్ ఫీగా కలెక్ట్ చేయడం జరిగింది. ఏ ఇయర్కి? 2023కి 24కి గాను అప్రాక్సిమేట్లీ 674.91 crore రూపీస్ని ఫీగా కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈనామ్ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈనామ్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఇంటిగ్రేట్స్ ఆల్ ప్రైమరీ మార్కెట్స్ ఫర్ ఆన్లైన్ అగ్రికల్చరల్ ట్రేడ్. ఆన్లైన్ అగ్రికల్చర్ ట్రేడ్ పర్పస్ కోసం ఏవైతే ప్రైమరీ మార్కెట్స్ ఉన్నాయో అన్నింటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సీమ్లెస్గా ఓన్లీ వన్ మార్కెట్గా జరుగుతూ ఉంటుంది. వన్ నేషన్ వన్ మార్కెట్ అనేది దీని యొక్క మేజర్ థీమ్. తద్వారా ఫార్మర్స్కి రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేది తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం. ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? మిడిల్ మెన్ అనే వాళ్ళు తగ్గుతూ ఉంటారు. ఫార్మర్స్ వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళ సేల్ని దేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మిడిల్ మెన్ని తగ్గించడం ద్వారా ఫార్మర్స్కి రెమ్యూనరేటివ్ ప్రైజెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్కి ఎన్ని సెంటర్స్ అనేవి స్టేట్ నుండి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఎన్ని మార్కెట్స్ అనేవి ఉన్నాయి? 33 మార్కెట్స్ హ్యావ్ బిన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ యాక్టివిటీ. 33 మార్కెట్స్ అనేవి స్టేట్ నుండి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నాయి. కమాడిటీస్ ఏవేవి జరుగుతున్నాయి ఎక్కువగా ట్రేడింగ్? డ్రై చిల్లీస్, కాటన్, టర్మరిక్, లెమన్, ఆనియన్, టొమాటో, గ్రౌండ్ నట్ అండ్ అదర్. సో ఎక్కువగా డ్రై చిల్లీస్ అనేవి ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఎంతమంది ఫార్మర్స్ రిజిస్టర్ అయ్యారు? ఇందులో 2047 ఫార్మర్స్ రిజిస్టర్ అయ్యారు. ఎంతమంది ట్రేడర్స్ రిజిస్టర్ అయ్యారు? 225 ట్రేడర్స్ ఇందులో రిజిస్టర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా డేటా అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ చూస్తూ ఉండండి. సో రైతు బజార్స్ అనదర్ ఇంపార్టెంట్. రైతు బజార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1999లో స్టార్ట్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్? టు ఎనేబుల్ ఫార్మర్స్ టు సెల్ దేర్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటబుల్ డైరెక్ట్లీ టు ద కన్జ్యూమర్స్. వారి యొక్క ఏవైతే వెజిటబుల్స్ పండిస్తున్నారో ఫార్మర్స్, వారి యొక్క ప్రొడక్షన్ని డైరెక్ట్ కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఈ ఫెసిలిటీస్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అనేది జరిగింది. రైతులు వారు పండించిన పంటలని, వెజిటబుల్స్ని, కూరగాయలని డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అమ్మే అవకాశం అనేది ఏర్పడింది. ఎన్ని ఉన్నాయి టోటల్గా? 122 రైతు బజార్స్ అనేవి ఉన్నాయి. కొత్తగా 40 న్యూ రైతు బజార్స్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా 122 ఉన్నాయి, 40 కొత్తగా రావడం అనేది జరుగుతూ ఉంది. సో దిస్ సమ్స్ అప్ అవర్ డిస్కషన్ ఆఫ్ అగ్రికల్చర్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇండస్ట్రీ టాపిక్స్ని మనం చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ డూ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.